బ్రెడ్ తో తక్కువ ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసి ఈజీగా డిలీషియస్ డెజర్ట్ రెసిపీని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఈ రెసిపీ కోసం ఫస్ట్ మిల్క్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకుని ఇలా సగానికి కట్ చేసి రెడీగా పక్కనించండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేయండి. కొన్ని పాలు వేసి ఎక్కడ ఉండలేనిది లేకుండా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి రెడీగా పక్కనించండి. ఆయిల్ బాగా వేడి చేసి కట్ చేసి రెడీగా పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి. కడాయిలో 1 లీటర్ చిక్కటి పాలు తీసుకుని బాగా మరిగించండి. పాలు బాగా మరుగుతున్నప్పుడు దీంట్లో మీ టేస్ట్ సరిపడా షుగర్ ని వేయండి. మనం ముందే కలిపి రెడీగా పెట్టుకున్న కస్టర్డ్ పాలని ఇలా స్లోగా కలుపుతూ యాడ్ చేయండి. ఇప్పుడు దీంట్లో మీ ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్ ని ఫైన్ గా చాప్ చేసి వేయండి. డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా వేసుకుంటే తింటున్నప్పుడు మధ్య మధ్య తగులుతూ టేస్ట్ అంత బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. కస్టర్డ్ ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ ని ఇలా ట్రేలో సమానంగా సర్దండి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ పైన మనం ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్న కస్టర్డ్ మొత్తం వేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుని తింటూ ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.